నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. అదే మెజరింగ్ కప్తో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. సూజీ పెరుగు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో అదే మెజరింగ్ కప్తో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని లంప్స్ ఏమీ లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల సూజీ అంతా పెరుగుని పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది. అరగంట నానిన తర్వాత రవ్వ పెరుగునంతా అబ్జార్బ్ చేసుకుని కొంచెం టైట్ అవుతుంది. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగు, ఒక కప్పు వాటర్ అయితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. తర్వాత తవా పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని గ్రీస్ చేసుకుని తవా బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. దీన్ని మరీ పల్చగా దోశల్లా కాకుండా ఊతప్పంలాగా లావుగా వేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. ఈ విధంగా కొంచెం దల్సరగా వేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత ఇలా పైనంతా డ్రైగా అయిపోతుంది. అప్పుడు చాలా జాగ్రత్తగా రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా ఇంకొక నిమిషం కాలనించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఇన్స్టెంట్ ఊతప్పం రెడీ అయిపోతుంది.